హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాంటి వీడియోలో నేను మీకు ఒక మంచి ఫెర్టిలైజర్ని అయితే తీసుకొని వచ్చానండి. ఈ ఫెర్టిలైజర్ మన గులాబీ మొక్కలకని, పూల మొక్కలకి, అన్ని పూల మొక్కలకు కూడా మంచిగా యూజ్ అవుతుందండి. మంచి పెద్ద పెద్ద సైజుతో పూలు పూస్తాయి. అలాగే గార్డెన్ మొత్తం కూడా మంచిగా మనతో పూలతో నిండిపోతుందన్నమాట. అలాగే ఎటువంటి మొండి మొక్క అయినా సరే మనకి పువ్వులు పూయాల్సిందే ఈ ఫెర్టిలైజర్ ఇస్తే. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. మన గార్డెన్లో చూడండి గులాబీ మొక్కలు ఎంత బాగా మొగ్గలేసాయో, అలాగే మొక్కలు కూడా అంతే హెల్తీగా ఉన్నాయన్నమాట. మనం గులాబీ మొక్కలకి మంచి కేరింగ్ అనేది తీసుకుంటే మనకి మొక్కలు కూడా అంతే బాగా పూలు అయితే ఇస్తాయండి. ఇక్కడ చూడండి ఎంత పెద్ద పువ్వు పూసిందో, మన అరిచేయి అంత ఉంది కదా పువ్వు. ఇలా మనకి మంచిగా పువ్వులు రావాలంటే మనం ఫర్టిలైజర్స్ కానివ్వండి, మొక్కలకి మంచి బలాన్ని అందిస్తే మనకి ఇంత బాగా ఫ్లవరింగ్ అనేది వస్తుందండి. అలాగే గులాబీ మొక్కలకి నేను రోజు చెప్పేదానండి, డ్రైనేజ్ హోల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. గులాబీ మొక్కలకి ఎక్కువ వాటరింగ్ అయిందనుకోండి మొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి మొక్క అనేది చనిపోతుంది అనమాట. ఫంగల్ అటాక్ అయ్యి చనిపోతుంది. అలాగే సాయిల్ అనేది టైట్గా ఉండిపోకుండా లూజ్ చేసుకోవాలండి. మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ కానివ్వండి, వాటరింగ్ కానివ్వండి నేరుగా అందుకుంటుంది అనమాట. గులాబీ మొక్కలకే కాదు, ఇతర ఏ మొక్కలైనా సరే డ్రైనేజ్ హోల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ఎప్పటికప్పుడు వాటర్ నిలిస్తే మొక్కలు అనేది వేర్లు కూడా కుళ్ళిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది కదా. అలాగే మనం ఫెర్టిలైజర్స్ అయితే మనం రెగ్యులర్గా గులాబీ మొక్కలకైతే ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలండి. ఎప్పటికప్పుడు మనం ఇస్తేనే మంచిగా పువ్వులు అనేది గుత్తులు గుత్తులుగా పువ్వులు అనేది పూస్తూ ఉంటాయి. అలాగే ఫర్టిలైజర్ ఏంటో కూడా చూద్దామండి. మన ఇంట్లో ఆర్గానిక్ వేలో దొరికే ఫర్టిలైజర్స్ మన మొక్కలకి ఇస్తే ఇంకా బాగా మొక్కలు అనేది బాగా వస్తాయి అన్నమాట. జీరో బడ్జెట్లో కూడా మనం ఎటువంటి ఖర్చు లేకుండా మన పూల మొక్కలకు కానివ్వండి, వెజిటేబుల్స్ మొక్కలకు కానివ్వండి, ఇలా ప్రతి మొక్కలకి మనం గార్డెన్లో రూపాయి ఖర్చు లేకుండా మనం ఫెర్టిలైజర్ అనేది చేసి ఇవ్వచ్చండి. ఇక్కడ చూడండి మందారాలు ఎంత బాగా పూసాయో. చెట్టు నిండా మందారాలు అయితే విపరీతంగా పూసాయండి. అలాగే ఫర్టిలైజర్ ఏంటో చూద్దాము. అందరూ పాలు ఇరిగిపోతూ ఉంటాయి కదా, అలాగే పాలు ఇరిగిపోయినప్పుడు పడేస్తూ ఉంటాము. అలా కాకుండా నా దగ్గర పాల ప్యాకెట్ తెప్పించానండి. ఆ ప్యాకెట్ అనేది చాలా రోజులు అయిపోయిందనమాట. పాల ప్యాకెట్తో మనం మొక్కలకి ఇలా ఫెర్టిలైజర్ చేసి ఇవ్వచ్చండి. అలాగే ఇరిగిపోయిన పాలు మనం పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఇలా ఇవ్వచ్చు అనమాట. నేను 2 టీ గ్లాసులు పాలు అనేది తీసుకున్నాను, ఒక అర గ్లాసు నూనె అయితే తీసుకున్నానండి. ఇది మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా తీసుకొని మనం మిక్సీలో బాగా కొంచెం టైట్గా అయ్యేంత వరకు మిక్సీ అనేది పట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా మనం ఈ క్వాంటిటీలో తీసుకొని మిక్సీకి అనేది పట్టుకోవచ్చు. చూసారు కదా, ఇలా చిక్కగా కొంచెం చిక్కగా వచ్చేంత వరకు బాగా తిప్పామనుకోండి టైట్గా వచ్చేస్తుంది అనమాట ఆ మిశ్రమం అనేది. ఇప్పుడు నేను మొక్కలకి ఎలా ఇవ్వాలో చెప్తానండి. చూడండి ఎలా వచ్చింది. ఇలా మనం మొక్కలకు అనేది ఇవ్వచ్చు. చూసారు కదా, ఇలా మనం ఇరిగిపోయిన పాలతో కూడా మనం మంచిగా ఫెర్టిలైజర్ చేసి మన మొక్కలకి ఇవ్వచ్చండి. చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట పాలతో చేసిన ఫెర్టిలైజరు. ఇది ఒక 10 లీటర్స్ వాటర్ అయితే నేను తీసుకున్నానండి. తర్వాత నేను ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది మనం మొక్కలకి ఇలా వాటర్లో డైల్యూట్ చేసుకొని మన మొక్కలకి నేరుగా ఇవ్వచ్చు అనమాట. చూసారు కదా, ఇలా మొక్కలకు అనేది ఇవ్వచ్చు. అలాగే మీకు టైం ఉంటే కనుక మన మొక్కలకి ఇది స్ప్రే చేయండి. ఎటువంటి పురుగు అనేది పట్టదనమాట. ఏ పురుగైనా సరే, అలాగే ఆకుముడత కానివ్వండి, ఏదైనా గులాబీ మొక్కలకే కాదు ప్రతి మొక్కలకండి, వెజిటేబుల్స్ కానివ్వండి, ఇలా మనం ఇచ్చామనుకోండి స్ప్రే చేస్తే ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట. మీరు ఒకసారి మొక్క అంతా కూడా స్ప్రే చేయండి, చాలా బాగా యూజ్ అవుతుందండి. ఆకుకూరలు కూడా బాగా హెల్తీగా పెరుగుతాయి అన్నమాట. పువ్వులు కూడా పెద్ద పెద్ద సైజులో మనకి పువ్వులు అనేది పూస్తాయి. ఇటువంటి ఫర్టిలైజర్స్ మనం డైలీ ఏదో ఒకటి మన మొక్కలకి ఇస్తూ ఉంటే పువ్వులు బాగా పూస్తాయండి. అలాగే ఆకుకూరలకి ప్రతి
ప్రతి వాటికి కూడా మనం ఇలా ఇవ్వచ్చు. చూసారు కదా, నేను ఫర్టిలైజర్ చేసి ఇచ్చాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.